ఛాంపియన్స్ లీగ్ టీ20 రీలాంచ్ కాబోతోంది. 2026 సెప్టెంబర్లో ఈ లీగ్ను మరోసారి నిర్వహించే అవకాశం ఉంది. సింగపూర్లో ఐసీసీ వార్షిక సమావేశం జరగనుంది. ఇందులో ఛాంపియన్స్ లీగ్ టీ20 రీలాంచ్ గురించి డిస్కషన్ జరిగింది. ఈ టోర్నీ పునరుద్ధరణకు కీలక సభ్య దేశాలు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో ఛాంపియన్స్ లీగ్ టీ20 వచ్చే ఏడాది సెప్టెంబర్లో తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. 2009 నుంచి 2014 వరకు మొత్తం 6 సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించారు. ఆ తర్వాత ఈ టోర్నీని రద్దు చేశారు. టీ20 ఛాంపియన్స్ లీగ్ మొదటి సీజన్ 2008లో ప్రారంభమైంది. టీ20 ప్రపంచ కప్ జరిగిన ఏడాది తర్వాత మెగా టోర్నీని నిర్వహించారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులకు చెందిన వివిధ రకాల క్లబ్ జట్లు ఇందులో పాల్గొన్నాయి. చివరి సీజన్ 2014లో జరిగింది. చివరి సీజన్ను ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచింది. ఐసీసీ సమావేశంలో ఛాంపియన్స్ లీగ్ టీ20 తిరిగి తీసుకురావడంపై సభ్యుల మధ్య చర్చ జరుగుతోందని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. ఐసీసీ సభ్యులు ఈ టీ20 టోర్నమెంట్ను మళ్లీ ప్రారంభించడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో దీన్ని తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఛాంపియన్స్ లీగ్ తిరిగి రావడం ఆటగాళ్లకు ఒక పెద్ద సవాలుగానే చెప్పాలి. టీ20 ఆటగాళ్లు ప్రతి సంవత్సరం కనీసం 4 లేదా 5 వేర్వేరు ఫ్రాంచైజీ లీగ్లలో పాల్గొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో టీ20 ఛాంపియన్స్ లీగ్లో వారు ఏ క్లబ్ కోసం ఆడాలి అనేది వారు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.